ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే చరణ్ అంటూ ఉంటాడు, ఎంత కాదనుకున్నా ఈ అబ్బాయి చెప్పేది కూడా నాకు నమ్మాలనిపిస్తుంది, నమ్మశక్యంగా ఉంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అదేంట్రా అలా అంటావు అని చెప్పి అంటారనమాట ప్రసాదరావు, సుమలత హస్బెండ్. ఇక అప్పుడు పల్లవి, అవును మామయ్య, ఎంత ప్రేమించకపోతే ఈ అబ్బాయి తన గొంతు దగ్గర కత్తి పెట్టుకొని ఉష కోసం చావనైనా చేస్తాను అని చెప్పి అంటాడు. సో నమ్మాలనే అనిపిస్తుంది ఈ అబ్బాయి మాటలు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఎస్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత మనసులో. ఇకిట అక్షిత ఇంకా వాళ్ళ మాటలు వినేదేముంది, ఇంకా వేస్ట్ టైము. ఈ ఉష ఎలాంటిదో అర్థమైపోయింది. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చేస్తాను, ఈ ఉషని ఆ అబ్బాయికి ఇచ్చి పంపించేద్దాము అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక అప్పుడు చంటి, ఏంటి మాట్లాడితే బ్యాగ్ తీసుకొచ్చేస్తాను, పంపించేద్దాము, బ్యాగ్ తీసుకొస్తాను అని చెప్పి అంటున్నావు, అంతగా బయటికి వెళ్ళాలనుకుంటే నీ బ్యాగ్ తీసుకొచ్చి నువ్వు బయటికి పో అని చెప్పి చంటి అంటూ ఉంటే అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది. ఇకటి చందు, అయినా అన్నయ్య వదిన కూడా నమ్మారు కదా, ఇంకేంటి ఆ అమ్మాయిని పంపించేయాలి అని చెప్పి చందు అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, నమ్మాము కానీ ఇప్పటికిప్పుడు ఉషని ఆ అబ్బాయికి ఇచ్చి పంపించేయలేం కదా అని చెప్పి అంటుంది పల్లవి. పంపించేయకుండా ఏంటి మీ ఉద్దేశం, ఇంట్లోనే ఉంచుకోవాలా ఏంటి అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అంటాడు, అది కాదు మమ్మీ, యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే ఇప్పటికిప్పుడు ఉషనిచ్చి ఆ అబ్బాయితో పంపించేయలేము, నేనేమనుకుంటున్నా అంటే ఆ అబ్బాయిని కూడా ఇక్కడే ఉండమని చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పి అలా అనగానే ఒక్కసారిగా సుమలత, అక్షిత, ఇటు చందు షాక్ అయిపోతారు. ఇదేం ట్విస్ట్ వదినా అని చెప్పి అంటూ ఉంటాడు చందు అక్షితతోని. మరి ఈ రకంగా ఆ అబ్బాయి చేతే నిజం బయట పెట్టిద్దామని పల్లవి చరణ్లో ఏమన్నా ప్లాన్ చేశారా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రోమోలో ఇక్కడి వరకు ఏంటి చూపించింది, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.